అర్చన మ్యామ్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ప్రాసమణి గారు, మా చైతన్య ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత నాకేముంటుంది, అసలు ఎవరికి ఏమీ ఉండదు మాట్లాడడానికి, అన్నీ వాళ్ళే మాట్లాడేశారు. వేదికని అలంకరించిన ముందు వరుసలో కూర్చున్న అందరి పెద్దలకి నా నమస్కారాలు. మీ అందరికీ నా నమస్కారాలు. నా క్రూకి నా ప్రేమ, నా నమస్కారాలు. అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. లేడీస్ ఫస్ట్, అందుకనే మా ఆకాంక్ష. చాలా డౌన్ టు ఎర్త్ గర్ల్, చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా తనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సినిమాలో చాలా హోమ్లీగా ఉంది, మన ఊరి పిల్లలాగా ఉంది. అది చాలా ముఖ్యం. ఆకాంక్ష, మై వెరీ బెస్ట్ విషెస్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ పవన్ ప్రభ ఈజ్ హిస్ మదర్. యాక్చువల్గా నేను చేసిన ఈ క్యారెక్టరు పవన్ ప్రభ వాళ్ళ అమ్మ, ప్రభ అనే ఆవిడ వాళ్ళ అమ్మ క్యారెక్టరే నేను చేశాను. యాక్చువల్లీ హీ బ్రాట్ హర్ కన్విక్షన్స్, హర్ మారల్స్, హిస్ మదర్స్ మారల్స్, హిస్ మదర్స్ కన్విక్షన్స్ అండ్ హిస్ మదర్స్ లవ్, హిస్ మదర్స్ ఎవ్రీథింగ్, ఎథిక్స్ అన్నీ ఈ క్యారెక్టర్లో తీసుకొచ్చి he once again he represented his own mother in the film through her views, her words, her sentences. He brought all these emotions through his mother. Mother is everything and father is everything. So he brought everything together. And ఈ సినిమాలో ఎవరున్నారు అని అడిగినప్పుడు ఇళయరాజా గారు, తోటాతరణి గారు, కీరవాణి గారు, చైతన్య ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటే అన్నీ ఉన్నట్టే సినిమాలో. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ యాక్టర్. అందరూ ఒక మీటర్లో ఒక మెషర్మెంట్లో కనిపిస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం ఎప్పుడూ చాలా స్పెషల్గా ఉంటారు. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ ఫిట్ ఇంటూ ఎనీ ఫిల్మ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇప్పుడు నన్ను తీసుకుంటే ఓన్లీ ప్యారలల్ సినిమా అండ్ సమ్ ఒక వయా మీడియా ఫిల్మ్, దీనికి నేను కరెక్ట్గా ఉంటాను. బట్ వెరీ స్పెషల్ అబౌట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ హీ ఈజ్ ఫిట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్. సో వర్కింగ్ విత్ దిస్ వర్సటైల్ యాక్టర్ ఈజ్ సంథింగ్ నైస్ ఆఫ్టర్ 25 years, after 2 decades. Being part of this Ilayaraja sir's music is excellent. And పవన్ ప్రభ బ్రాట్ ఆల్ ఆఫ్ us టుగెదర్. అందరినీ ఒకటిగా తీసుకొచ్చి ఒక కొత్త డైరెక్టరు నిలబెట్టడం అనేది చాలా కష్టం. అండ్ హీ డిడ్ దట్ అండ్ యూ మేడ్ పవన్. మై వెరీ వెరీ బెస్ట్ విషెస్ అండ్ గాడ్ బ్లెస్ యూ డియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ వెంచర్. అండ్ ఐ am being part of this film is so nice after a long time. And regarding the producer and the actor of the film, Rupesh, you have done an excellent job as a producer and of course as an actor. ఈ రోజుల్లో అందరికీ తెలుసు, ఒక సినిమా చేయడం, స్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద యాగం. ఫినిష్ చేయడం అనేది అది ఎటువంటి విషపరీక్ష అని కూడా చెప్పాలి. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ సంబడి టు బ్రింగ్ ఎ ఫిల్మ్. ఇది పోస్ట్ ప్రొడక్షన్ నుంచి, ప్రీ ప్రొడక్షన్ నుంచి టోటల్గా ఒక ఫిల్మ్ని
తీసుకొచ్చి ఇంతవరకు నిలబెట్టడం, ఇంతమందిని తట్టుకుని ప్రతి విషయంలోనూ హీఈస్ వెరీ కన్సర్న్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో హీఈస్ వెరీ క్యారింగ్ అండ్ హీఈస్ వెరీ కన్సర్న్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ and very principled, and he is disciplined. The character is very important for a human being. He is having a good character, which is very important. And as an actor, చాలా డైమెన్షన్స్ తీసుకొచ్చాడు పవన్ ఈ సినిమాలో రూపేష్కి. హీఈస్ లుకింగ్ లైక్ కాలేజ్ బాయ్ అండ్ హీఈస్ ఎ యంగ్ బాయ్, అండ్ దెన్ హీఈస్ కమింగ్ యాజ్ అన్ అడల్ట్ అండ్ హీఈస్ కమింగ్ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్. ఇన్ని డైమెన్షన్స్ ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమాలో దొరకడం అదొక పెద్ద అదృష్టం. అది రూపేష్కి దొరికింది. ఆఫ్ కోర్స్ రూపేష్ ఈస్ మోర్ దెన్ మై సన్ అండ్ మై వెరీ వెరీ బెస్ట్ విషెస్ అండ్ గాడ్ బ్లెస్ యూ రూపేష్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫిల్మ్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, మేము వెయిట్ చేస్తున్నాము. మే 30వ తేదీ కోసం ఎస్పెషల్లీ మీ కాంబినేషన్ని స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయడానికి కూడా ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అటు